గేమ్ వచ్చి కీప్ ద బెల్ సేఫ్. ఓకే, సో ఈ బెల్ ని మేము ఒక కంటైనర్ తో కవర్ చేసి పెట్టాము. ఈ గేమ్ వచ్చి ఇద్దరు ఆడతారు. బేసిక్లీ ఈ కంటైనర్ ని కంటిన్యూస్ గా బోత్ పార్టీస్ తాగుతూ వెళ్ళాలి. ఓకే, ఈ ప్రాసెస్ లో ఇద్దరులో ఎవరైనా కావాలని ఈ కంటైనర్ ని తీసి అవతల మనిషి చేయి వచ్చి ఈ బెల్ కి తాగితే ఆపోజిట్ మనిషి వాళ్ళకి గట్టిగా ఒక మంచి టైట్ స్లాప్ ఇవ్వచ్చు. ఓకే, సో మీరు మీ మొహంతో పాటు ఈ బెల్ ని కూడా కాపాడుకోవాలి. ఓకేనా? మరి బలి అవడానికి ఆ ఇద్దరు ఎవరు? పంచప్రసాద్ గారు అండ్ రామ్ ప్రసాద్ గారు రండి. సో డెమో చూపించడానికి వీళ్ళిద్దరు వచ్చేసారు. రామ్ ప్రసాద్ గారు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు. ప్రసాదనలో గన్సిగడ్ కనిపిస్తున్నాడు. రష్మి నువ్వు రష్మి నచ్చింది. ఓకే, అరే ఇదే హైట్ నుంచి రెడీ. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చి సద్దాం అండ్ నూకరాజు రండి. రెడీ? ఫైమా అండ్ శ్రీవిద్య రండి. ఫాస్ట్ 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 గో 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 గో. స్వాతి అండ్ విజయ రండి. Go 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 go. One by one. Go 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 go. One by one. All right, సందీప్ ఇటువైపు నుంచి అండ్ శ్రీజ గారు ఇటువైపు నుంచి రండి. ఎల్లు మావా. రెడీ? 3 2 1 గో. ఫాస్ట్ ఫాస్ట్ గో 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 గో. ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంటే కొట్టకన్నా. కొట్టు మావా, కొట్టు మావా. కమర్ కమర్ సందీప్. మావా ఓడిపోయావా? కావాలనే మామా. అబ్బో పిల్లం దగ్గర తగ్గాడయ్యో. ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా, రెజల్యూషన్ ఏమనుకుంటున్నావు? ఇందుకు నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. ఆయన ఇంకో 4 సీరియల్ చేస్తూ ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి. ఇంకా ఫేమస్ అవ్వాలి నీకు, అంతే కదా మరి. ఆయన షూటింగ్ లో బాగా బిజీ అయిపోయారు అనుకో, అప్పుడు నేను చక్కగా పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. పుట్టింటికి వెళ్ళా? ఎవరు చెప్పారు? మెట్టినింట్లో ఉంటేనే హైపర్ గా ఉండొచ్చు. ఏంటమ్మా గోళ? పుట్టినిల్లు గొప్ప అని ఆవిడంటుంది, కాదు మెట్టినిల్లే గొప్ప నేను అంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు పుట్టినిల్లు గొప్ప మెట్టినిల్లు గొప్ప చెప్పండి. పుట్టినిల్లా మెట్టినిల్లా సంబంధం లేదు, ఇల్లు అయితే చాలు. మెట్టింటి మినపప్పు కన్నా పుట్టింటి పెసరపప్పు మిన్నా, అత్త పెట్టే జీడిపప్పు కన్నా అమ్మ పెట్టి ఏమ్మా మన కిరాణా షాపా? అసలు ఆడవాళ్ళు పొద్దుటి నుంచి ఎంత పని చేస్తారో ఒక్కరికైనా తెలుసా? ఆడవాళ్ళ మండి మేము, నీ 2 కళ్ళ మండి మేము, కూరే మీరైతే ఉప్పే మీ వండి, ఇదిగో
2 కాళ్ళ బండి కాదు, ఇది ఎగిరే గుర్రం లాగా మీరు ఎత్తుకెళ్ళి చూపించారు. ఆడవాళ్ళ బండి మేము మీ రెండు కళ్ళ బండి మేము. అమ్మ ఫస్ట్ పుట్టింట్లో కూతురు ఎలా ఉంటది? నరేష్ని లే అమ్మా. ఏయ్ అసలు లే. ఏనమ్మా నువ్వేం చేస్తావు అత్తగారింటికి వెళ్తే? అత్తయ్యని బ్యాడ్ చేస్తా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటది? టిఫిన్ చేసినవా? నేను మనిషి నా లేకపోతే కీలు గుర్రన్నారా? చూడు చేతులు చూడు. ఏమైంది? ఎంత బుబ్బు. మా పాడల పిల్ల. హత్యో హత్యో బంగారు తల్లి. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైండే దొబ్బిందా, తల్లి పెళ్ళం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా, సావనా బక్కనా సావనా ఇద్దరి నడుమని నేమనా, పెళ్ళాము ఓ దిక్కు తల్లి ఇంకో దిక్కు, వద్దురా ఇంకొద్దురా ఈ టార్చరు నాకింకొద్దురా. ఇక మనం మా అత్త కోడలికి వెళ్ళిపోదామండి పాట. కొత్త కోక కట్టానంటే కొరకొరమంటూ చూస్తావు, ముస్తాబయ్యి బయటికి వెళితే పళ్ళును బడబడ కొరికావు, నువ్వు వద్దు నీ కొడుకొద్దు పుట్టింటికి నే పోతాను అంటావా అత్త, అంటావా అత్త. బేసికల్లీ తల్లి నుంచి వచ్చిన ప్రేమ ఇంద్రజ గారు నాకు అత్త నుంచి రాలేదు. అత్తయ్య లేదు, మామయ్య లేదు. సో అండ్ టచ్ వుడ్ మా అత్తయ్య నా బిడ్డ రూపంలోనే వచ్చింది. యుఎస్ లో చాలా మంది అమ్మాయిల మనసులు మీరు దోచుకున్నారంట. ఇంకొకరి మనసు ఉంది. ఒకే ఒక్క మనసు ఉందా? ఎవరిది? మీరే అండి. చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయితే లైక్ సీరియస్లీ నా చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్హుడ్ క్రష్. ఒక ఆడపిల్లకి పుట్టింటిపై ఉండే మమకారాన్ని చూపించబోతున్నాం. నేను ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. వర్షిని అక్కడ కూర్చొని ఇది నా పళ్ళెం అనేసి తినేటప్పటికి ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో. వర్షిని నువ్వెంతో ఇష్టంగా కూర్చునే నీ చైర్ని నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఇంకొన్ని డేస్ లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా, రే ఆడపిల్లకి ఎందుకు పుట్టింది చందమామ అని. ఇంతేనేమో ఇంతేనేమో పొద్దున నా పిల్లలు కూడా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుందేమో.